అలాగే డాడీస్, మై నీడ్స్ లో ఇంతవరకు జాయిన్ అయిన వాళ్ళందరూ మై నీడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు. యాప్ డౌన్లోడ్ చేయకపోతే ఈ రోజు నుంచి నేను ఇస్తున్న యాడ్స్ మీరు చూడలేరు. యాడ్స్ మీరు చూడకపోతే వాటి మీద వచ్చే ఇన్కమ్ మీకు రాదు. ఇప్పుడు దాంట్లో కొత్త డెవలప్మెంట్ ఇచ్చాను. మై నీడ్స్ లో ఫస్ట్ లెవెల్లో ఎక్కువ మంది జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెక్ చేసుకొని చూడండి. ఈ వీడియోని చూడండి, ఆ పైన ఉన్నదండి. ఆయనకి 50 లెవెల్స్ కంప్లీట్ అయిపోయాయి. అలా చాలా మంది చేస్తారు. మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడి నుంచి దాంట్లో ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. నేను ఇంకా ఇన్కమ్ ఆ రోజు ఇచ్చిన తర్వాత ఇంకా షో చేయలేదు. ఇక మీద చేయాలి. ఈ డెవలప్మెంట్స్ అన్ని చేసిన తర్వాత చేయాలని ఉన్నాను. మిగతా సేల్ కి సంబంధించిన ఈ ఫ్లిప్కార్ట్ వాటికి సంబంధించింది ఇంకా పెట్టలేదు. కానీ ఇంతవరకు అయిన దాన్ని మొత్తం పెట్టేస్తాను. గతంలో జరిగింది కూడా పెడతాను. అప్పుడు వీళ్ళందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ క్రమేపీ పెరుగుతుంది. దాన్ని గమనించి 25 లెవెల్స్ కంటే 50 లెవెల్స్ సంపాదించుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. దాన్ని గుర్తించండి. వెంటనే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఇలా చేయడం వల్ల మై నీడ్స్ లో రివార్డ్ పాయింట్స్ లో మన కాయిన్ పెరుగుతున్న కొద్ది బీసీట్ లో సేల్ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ లో సేల్ పెరుగుతుంది, వెండర్ లో సేల్ పెరుగుతుంది, అంటే షాపుల్లో. మరి మీలో మీరు అమ్ముకుంటున్న ఈ మన కిబో లో ఉన్న ట్రాన్స్ఫర్ కాయిన్ లో రేటు పెరుగుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఇంటర్నేషనల్ లో మీరు కాయిన్ రేటు పెరుగుతున్న కొద్ది కాయిన్స్ అక్కడికి వెళ్తాయి, సంతోషం. వెండర్ లో పెరుగుతున్న కొద్ది ఈ షాపుల్లోకి వెళ్తాయి, అది సంతోషం. కానీ బీసీట్ లో పెరగడం వల్ల బర్నింగ్ ఎక్కువ పెరుగుతుంది, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. 2 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఇక మీద నేను పెట్టేస్తున్నాను. అది బీసీట్ లో నాన్ స్టాకబుల్ వస్తుంది, మై నీడ్స్ లో ఈ ఎంపీసీ వస్తుంది. బీసీట్ లో ఎక్కువ సేల్ పెరగడం వల్ల మీకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఈ రివార్డ్ పాయింట్స్ గా మార్చుకొని పట్టుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు అక్కడికి సేల్ పెరుగుతుంది, ఎంపీసీ వస్తుంది. ఇక్కడ సేల్ పెరిగిన బీసీట్ లో సేల్ పెరిగినందుకు మీకు నాన్ స్టాకబుల్ వస్తుంది. అలా రెండింటిలో మీకు రేట్ వస్తుంది, కానీ నాన్ స్టాకబుల్ రాదు, ఎంపీసీ రాదు. ఇంటర్నేషనల్ లో ఎంపీసీ రాదు, అలాగే నాన్ స్టాకబుల్ కూడా రాదు. వెండర్ పార్ట్లో ఎంపీసీ రాదు, అలాగే నాన్ స్టాకబుల్ కూడా రాదు. కానీ బీసీట్ లో నాన్ స్టాకబుల్ వస్తుంది, మైనీడ్స్ లో ఎంపీసీ వస్తుంది. కాబట్టి వాటిని ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళందరూ పెంచుకోండి. మీకు దీనివల్ల ఉపయోగం ఏంటంటే బీసీట్ లో మంచి రేట్ ఉంది, ఇంటర్నేషనల్ లో తక్కువ ఉంది, అప్పుడు బీసీట్ లో అమ్మిస్తుంది. లేదు ఇంటర్నేషనల్ లో రేట్ ఎక్కువ పెరిగింది, అప్పుడు ఇంటర్నేషనల్ లో మీరు అమ్ముకుంటూ ఉండొచ్చు. అక్కడి నుంచి కూడా కాయిన్ బర్నింగ్ అనేది ఇప్పుడు గేమ్స్ కానీ మిగతా షాప్స్ కానీ అక్కడ ఇచ్చాను కాబట్టి అక్కడ కూడా బర్న్ అవుతుంది. కానీ ఎక్కువగా బర్న్ అయ్యేది మైనీడ్స్కి వస్తే బర్న్ అవుతుంది. మైనీడ్స్కి వస్తే బర్న్ అనేది ఒకటే కాదు, ఎంపీసీ పెరుగుతుంది, నాన్ స్టాక్ పెరుగుతుంది. మీరు అమ్ముకున్నది డబ్బులు వస్తాయి. 3 ఉపయోగాలు. ఆ రెండింటిలో డబ్బులు వస్తాయి. ఇందులో మాత్రం మీరు కాయిన్ అమ్ముకున్నది డబ్బులు వస్తాయి. మీకు ఎవరైనా మీ కింద ఉన్న వాళ్ళు అమ్ముకుంటే 50 లెవెల్స్ లో మీకు
నాన్ స్టాకబుల్ వస్తుంది. మైనిట్స్ వాడుకుంటే మళ్ళీ 50 లెవెల్స్ మీకు ఎంపీసీ వస్తుంది. ఓకేనా? అలా చాలా మంది చేస్తారు. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడి నుంచి దాంట్లో ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. నేను ఇంకా ఇన్కమ్ ఆ రోజు ఇచ్చిన తర్వాత ఇంకా షో చేయలేదు. ఇక మీద చేయాలి. ఈ డెవలప్మెంట్స్ అన్ని చేసిన తర్వాత చేయాలని ఉన్నాను. మిగతా సేల్కి సంబంధించిన ఈ ఫ్లిప్కార్ట్ వాటికి సంబంధించింది ఇంకా పెట్టలేదు. కానీ ఇంతవరకు అయిన దాన్ని మొత్తం పెట్టేస్తాను. గతంలో జరిగింది కూడా పెడతాను. అప్పుడు వీళ్ళందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ క్రమేపీ పెరుగుతుంది. దాన్ని గమనించి 25 లెవెల్స్ కంటే 50 లెవెల్స్ సంపాదించుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. దాన్ని గుర్తించండి. వెంటనే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఇలా చేయడం వల్ల మైనీడ్స్ లో రివార్డ్ పాయింట్స్ లో మన కాయిన్ పెరుగుతున్న కొద్ది బీసీట్ లో సేల్ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ లో సేల్ పెరుగుతుంది, వెండర్ లో సేల్ పెరుగుతుంది, అంటే షాపుల్లో. మరి మీలో మీరు అమ్ముకుంటున్న ఈ మన కిబో లో ఉన్న ట్రాన్స్ఫర్ కాయిన్ లో రేటు పెరుగుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఇంటర్నేషనల్ లో మీరు కాయిన్ రేటు పెరుగుతున్న కొద్ది కాయిన్స్ అక్కడికి వెళ్తాయి, సంతోషం. వెండర్ లో పెరుగుతున్న కొద్ది ఉంది ఈ షాపుల్లోకి వెళ్తాయి, అది సంతోషం. కానీ బీసీట్ లో పెరగడం వల్ల బర్నింగ్ ఎక్కువ పెరుగుతుంది, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. 2 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఇక మీద నేను పెట్టేస్తున్నాను. అది బీసీట్ లో నాన్ స్టాకబుల్ వస్తుంది, మైనీడ్స్ లో ఈ ఎంపీసీ వస్తుంది. బీసీట్ లో ఎక్కువ సేల్ పెరగడం వల్ల మీకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఈ రివార్డ్ పాయింట్స్ గా మార్చుకొని పట్టుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు అక్కడికి సేల్ పెరుగుతుంది, ఎంపీసీ వస్తుంది. ఇక్కడ సేల్ బీసీలో సేల్ పెరిగినందుకు మీకు నాన్ స్టాకబుల్ వస్తుంది. అలా రెండింటిలో మీకు రేట్ వస్తుంది, కానీ నాన్ స్టాకబుల్ రాదు, ఎంపీసీ రాదు. ఇంటర్నేషనల్ లో ఎంపీసీ రాదు, అలాగే నాన్ స్టాకబుల్ కూడా రాదు. వెండర్ పార్ట్లో ఎంపీసీ రాదు, అలాగే నాన్ స్టాకబుల్ కూడా రాదు. కానీ బీసీలో నాన్ స్టాకబుల్ వస్తుంది, మైనీడ్స్ తో ఎంపీసీ వస్తుంది. కాబట్టి వాటిని ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళందరూ పెంచుకోండి. మీకు దీనివల్ల ఉపయోగం ఏంటంటే బీసీట్ లో మంచి రేట్ ఉంది, ఇంటర్నేషనల్ లో తక్కువ ఉంది, అప్పుడు బీసీట్ లో అమ్మిస్తుంది. లేదు ఇంటర్నేషనల్ లో రేట్ ఎక్కువ పెరిగింది, అప్పుడు ఇంటర్నేషనల్ లో మీరు అమ్ముకుంటూ ఉండొచ్చు. అక్కడి నుంచి కూడా కాయిన్ బర్నింగ్ అనేది ఇప్పుడు గేమ్స్ కానీ మిగతా షాప్స్ కానీ అక్కడ ఇచ్చాను కాబట్టి అక్కడ కూడా బర్న్ అవుతుంది. కానీ ఎక్కువగా బర్న్ అయ్యేది మైనీడ్స్కి వస్తే బర్న్ అవుతుంది. మైనీడ్స్కి వస్తే బర్న్ అని ఒకటే కాదు, ఎంపీసీ పెరుగుతుంది, నాన్ స్టాక్ పెరుగుతుంది. మీరు అమ్ముకున్నది డబ్బులు వస్తాయి. 3 ఉపయోగాలు. ఆ రెండింటిలో డబ్బులు వస్తాయి. ఇందులో మాత్రం మీరు కాయిన్ అమ్ముకున్నది డబ్బులు వస్తాయి. మీకు ఎవరైనా మీ కింద ఉన్న వాళ్ళు అమ్ముకుంటే 50 లెవెల్స్ లో మీకు నాన్ స్టాకబుల్ వస్తుంది, మైనీడ్స్ వాడుకుంటే మళ్ళీ 50 లెవెల్స్ లో మీకు ఎంపీసీ వస్తుంది. ఓకేనా? అలా చాలా మంది చేస్తారు. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడి నుంచి దాంట్లో ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. నేను ఇంకా ఇన్కమ్ ఆ రోజు ఇచ్చిన తర్వాత ఇంకా షో చేయలేదు. ఇక మీద చేయాలి. ఈ డెవలప్మెంట్స్ అన్ని చేసిన తర్వాత చేయాలని ఉన్నాను. మిగతా సేల్కి సంబంధించిన ఈ ఫ్లిప్కార్ట్ వాటికి సంబంధించింది ఇంకా పెట్టలేదు. కానీ ఇంతవరకు అయిన దాన్ని మొత్తం పెట్టేస్తాను. గతంలో జరిగింది కూడా పెడతాను. అప్పుడు వీళ్ళందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ క్రమేపీ పెరుగుతుంది. దాన్ని గమనించి
25 లెవెల్స్ కంటే 50 లెవెల్స్ సంపాదించుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. దాన్ని గుర్తించండి. వెంటనే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఇలా చేయడం వల్ల మైనీడ్స్ లో రివార్డ్ పాయింట్స్ లో మన కాయిన్ పెరుగుతున్న కొద్ది బీసీట్ లో సేల్ పెరుగుతుంది, ఇంటర్నేషనల్ లో సేల్ పెరుగుతుంది, వెండర్ లో సేల్ పెరుగుతుంది అంటే షాపుల్లో. మరి మీలో మీరు అమ్ముకుంటున్న ఈ మన కిబో లో ఉన్న ట్రాన్స్ఫర్ కాయిన్ లో రేటు పెరుగుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఇంటర్నేషనల్ లో మీరు కాయిన్ రేటు పెరుగుతున్న కొద్ది కాయిన్స్ అక్కడికి వెళ్తాయి, సంతోషం. వెండర్ లో పెరుగుతున్న కొద్ది యూటిలిటీలోకి ఉంది, ఈ షాపుల్లోకి వెళ్తాయి, అది సంతోషం. కానీ బీసీట్ లో పెరగడం వల్ల బర్నింగ్ ఎక్కువ పెరుగుతుంది, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. 2 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఇక మీద నేను పెట్టేస్తున్నాను. అది బీసీట్ లో నాన్ స్టాకబుల్ వస్తుంది, మైనీడ్స్ లో ఈ ఎంపీసీ వస్తుంది. బీసీట్ లో ఎక్కువ సేల్ పెరగడం వల్ల మీకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఈ రివార్డ్ పాయింట్స్ గా మార్చుకొని పట్టుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు అక్కడికి సేల్ పెరుగుతుంది, ఎంపీసీ వస్తుంది. ఇక్కడ సేల్ పెరిగిన బీసీట్ లో సేల్ పెరిగినందుకు మీకు నాన్ స్టాకబుల్ వస్తుంది. అలా రెండింటిలో మీకు రేట్ వస్తుంది కానీ నాన్ స్టాకబుల్ రాదు, ఎంపీసీ రాదు. ఇంటర్నేషనల్ లో ఎంపీసీ రాదు, అలాగే నాన్ స్టాకబుల్ కూడా రాదు. వెండర్ పార్ట్లో ఎంపీసీ రాదు, అలాగే నాన్ స్టాకబుల్ కూడా రాదు. కానీ బీసీట్ లో నాన్ స్టాకబుల్ వస్తుంది, మైనీడ్స్ లో ఎంపీసీ వస్తుంది. కాబట్టి వాటిని ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళందరూ పెంచుకోండి. మీకు దీనివల్ల ఉపయోగం ఏంటంటే బీసీట్ లో మంచి రేట్ ఉంది, ఇంటర్నేషనల్ లో తక్కువ ఉంది, అప్పుడు బీసీట్ లో అమ్మిస్తుంది. లేదు ఇంటర్నేషనల్ లో రేట్ ఎక్కువ పెరిగింది, అప్పుడు ఇంటర్నేషనల్ లో మీరు అమ్ముకుంటూ ఉండొచ్చు. అక్కడి నుంచి కూడా కాయిన్ బర్నింగ్ అనేది ఇప్పుడు గేమ్స్ కానీ మిగతా షాప్స్ కానీ అక్కడ ఇచ్చాను కాబట్టి అక్కడ కూడా బర్న్ అవుతుంది. కానీ ఎక్కువగా బర్న్ అయ్యేది మైనీడ్స్కి వస్తే బర్న్ అవుతుంది. మైనీడ్స్కి వస్తే బర్న్ అని ఒకటే కాదు, ఎంపీసీ పెరుగుతుంది, నాన్ స్టాక్ పెరుగుతుంది. మీరు అమ్ముకున్నది డబ్బులు వస్తాయి. 3 ఉపయోగాలు. ఆ రెండింటిలో డబ్బులు వస్తాయి. ఇందులో మాత్రం మీరు కాయిన్ అమ్ముకున్నది డబ్బులు వస్తాయి. మీకు ఎవరైనా మీ కింద ఉన్న వాళ్ళు అమ్ముకుంటే 50 లెవెల్స్ లో మీకు నాన్ స్టాకబుల్ వస్తుంది, మైనీడ్స్ వాడుకుంటే మళ్ళీ 50 లెవెల్స్ లో మీకు ఎంపీసీ వస్తుంది. ఓకేనా? మైనిట్స్ ద్వారా ఎలా ఆదాయం వస్తుంది అనేది ఎండి గారు ఇంతవరకు చెప్పిన దాన్ని విన్నారు కదండి. అలాగే నా మైనిట్స్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా ఎవరైనా జాయిన్ అయ్యి మెంబర్షిప్ ఫ్రీగా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నా మొబైల్ నెంబర్ 6304148172 6304148172. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది వరకు మీరు ఎవరి రిఫరల్ ద్వారా రిజిస్టర్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నట్లుగా అయితే దయచేసి మీ సీనియర్తో మీరు కాంటాక్ట్లో ఉండి కంపెనీకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తారా, ఫ్రెండ్స్కి చెప్తారా, పబ్లిక్లో ఉన్న వాళ్ళకి చెప్తారా, అది మీ ఇష్టం. ముందుగా మీరైతే అర్థం చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.